హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమేధ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి బోటి సొరకాయ కర్రీ అండి. దీనికోసం ఇక్కడైతే నేను బోటీని తీసుకున్నాను 1 కేజీ. ఈ బోటీలో దొబ్బ అనేసి వస్తుంది కదండి, దానిని వేడి నీళ్ళల్లో అయితే వేసుకుంటున్నాను. అది మనం క్లీన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదండి. ఇలా వేడి నీళ్ళలో వేసాము అనేసి అంటే చాలా ఈజీగా పైన బ్లాక్ కదా మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇవైతే నేను క్లీన్ చేసుకుంటున్నానండి. ఇట్లాగా మనం ఒక స్టిక్ కానీ లేకపోతే ఒక సన్నగా ఉన్న చీపిరి పుల్ల కానీ తీసుకొని దీన్ని ఇట్లాగా తిరగేయాలండి. ఇట్లా తిరగేసాము అంటే లోపల ఉన్న వేస్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు తినేటప్పుడు కూడా నోటికి మంచిగా అనిపిస్తుంది. ఇలానే ఉంచి మనం క్లీన్ చేసాము అంటే లోపల పార్ట్ మొత్తం అలానే ఉంటుంది కాబట్టి వేస్ట్ అన్నది అంత ఇష్టంగా ఉండదు తినేటప్పుడు. ఈ బోటీ అన్నది క్లీన్ చేయటం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఎట్లా లేదన్నా కానీ ఒక 1.5 అవర్ నుంచి 2 అవర్స్ వరకు అయితే పడుతుంది. మనం ఎంత క్లీన్గా నీట్గా క్లీన్ చేసాము అన్న దాన్ని బట్టి ఈ కర్రీ అన్నది ఆధారపడి ఉంటుందన్నమాట. ఏదో పైన ఇట్లాగా క్లీన్ చేసాము అనేసి అంటే మాత్రం కర్రీ అన్నది టేస్ట్ అసలు బాగోదండి. స్మెల్ కూడా వస్తుందన్నమాట. మనమైతే ఈ కర్రీని మంచిగా క్లీన్ చేసుకోవాలండి. మెయిన్ ప్రాసెస్ మొత్తం ఈ క్లీనింగేనండి. తర్వాత ఈజీగా కుక్ అయితే చేసుకోవచ్చు. ప్రతి ఒక్కదాన్ని ఇట్లాగా వేస్ట్ అన్నది మాత్రం కంపల్సరీ తీసేయాలండి. ఇలా తీయటం రాని వాళ్ళు డైరెక్ట్గా ట్యాప్ కింద అయినా పెట్టేసుకుంటూ ఉంటారు. అలా చేసేదానికన్నా కానీ ఇలా పెట్టాము అనేసి అంటే మనకి మొత్తం రివర్స్ అవుతుంది కదా, దాంట్లో ఉన్న వేస్ట్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. అలాగా ఒక 4-5 టైమ్స్ వాటర్లో క్లీన్ చేసేసుకుంటే ఇంకా నీట్గా అవుతుంది మనకి. నేను ప్రతిసారి చేసేటప్పుడు కూడా ఇలానే చేసుకుంటూ ఉంటానండి. కాకపోతే టైం అయితే బాగా ఎక్కువసేపే పడుతుంది. నాకు ఇవాళ అయితే 2 అవర్స్ పట్టిందండి ఇది క్లీన్ చేసుకోవడానికి. కానీ టేస్ట్లో అయితే సూపర్ ఉంటుందండి. ఇప్పుడు ఈ బొంత అన్నదైతే నేను క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి, వేడి నీళ్ళల్లో వేసే 1 అవర్ వరకు అలానే ఉంచాను కదా, ఆ బ్లాక్దంతా చూడండి ఎలా వచ్చేస్తుందో. కత్తిపీటతో అయినా కానీ మనం క్లీన్ చేసుకోవచ్చు, లేదా చాకుతో అయినా కానీ ఇలా వచ్చేస్తుంది. మనం చల్లటి నీళ్ళు అన్నవి దీంట్లో యాడ్ చేయకూడదండి, ఇంకా బాగా గట్టిగా పట్టుకుంటుంది అనమాట. ఇలాగ వేడి నీళ్ళల్లో వేసాము అంటే నీట్గా వచ్చేస్తుంది. ఇది ఉన్న తినేటప్పుడు చూడటానికి కూడా మంచిగా అనిపించదు కదండి బ్లాక్నెస్ ఉంటే. కాబట్టి ఇలాగా అయితే క్లీన్ చేసుకోవాలి మనం. పెద్ద పెద్ద ఫంక్షన్స్లో, మ్యారేజెస్లో అయితే డైరెక్ట్గా ఇలానే వేస్తూ ఉంటారు కదా. మనం అలా చూసాము అంటే తినబుద్ధి కాదు కదండి. మనం క్లీన్ చేసుకుంటేనే బాగుంటుంది. కాకపోతే అంతమందికి వంట చేసేటప్పుడు క్లీన్ చేయాలంటే ఇబ్బంది కూడా ఉంటుంది కాబట్టి ఇలా చేయరు కదా. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇలాగైతే క్లీన్ చేసుకోవాలండి. నేను అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 4-5 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను. చూడండి అసలు ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు నేను దీన్ని ఒక ఆనియన్ అయితే వేసుకుంటున్నానండి. వాటర్ అన్నవి ఏమీ యాడ్ చేయకుండా 1 స్పూన్ వరకు నేను సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. లేకపోతే ఒకేసారి మసాలాలన్నీ పెట్టేసుకోవచ్చు, డైరెక్ట్గా ఇట్లా పెట్టేసుకున్నా సరిపోతుందండి. కాకపోతే నేనైతే ఇలా చేసుకుంటూ ఉంటాను. ఒకసారి అయితే ఇలాగ ఆవిగిలిస్తారంటారు కదండి, ఇలా అయితే నేను చేస్తూ ఉంటాను అన్నమాట. ఒక విజిల్ వస్తే సరిపోతుందండి మనకి, ఎక్కువ విజిల్స్ ఏం అవసరం లేదు. నేను వాటర్ అన్నవి ఏమీ యాడ్ చేయలేదు కదా. వాటర్ చూడండి ఎలా వచ్చేసిందో. ఒక విజిల్ అయిపోయిన తర్వాత నేను మూత తీసేసాను. మూత తీసిన తర్వాత ఇక్కడ ఇంకొక ఆనియన్ కట్ చేసుకున్నాను. అలానే కొన్ని గ్రీన్ చిల్లీ వేసుకున్నాను. 2 టమాటోస్ని అయితే కట్ చేసి వేసుకున్నానండి. ఇప్పుడు కర్రీ మొత్తానికైతే నేను సాల్ట్ అన్నది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను సొరకాయ కూడా వేస్తాను కాబట్టి సాల్ట్ అన్నది ఎక్కువే వేసుకున్నాను.
అలానే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి అన్నది వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం అన్నది యాడ్ చేసుకున్నానండి ఇక్కడ. అలానే ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వచ్చి పసుపు అన్నది యాడ్ చేసుకుంటున్నాను. నేను ముందు ఆవిగలు ఇచ్చేటప్పుడు ఆయిల్ అన్నది ఏమీ యాడ్ చేయలేదండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు ఆయిల్ అన్నది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది యాడ్ చేసేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. అలానే ఆయిల్ కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలండి మనం. ఇక్కడ ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయట్లేదు. ఇందాక ఫస్ట్ టైం నేను ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేశాను కదండి, అప్పుడు వాటర్ ఉంది కదా, ఆ వాటర్ తోటి మళ్ళీ నేను అయితే కుక్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఇంకొక 2 విజిల్స్ వచ్చేంత వరకు అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను. నేను ఇక్కడ సొరకాయలు అన్నవి ఏమి యాడ్ చేయలేదండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ సొరకాయ ముక్కలు అన్నది యాడ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు కుక్కర్లోనే మనం సొరకాయ ముక్కలు అన్నవి వేసాము అనేసి అంటే బాగా మెత్తగా స్మాష్ అయిపోతాయి. కాబట్టి కుక్కర్ మూత తీసేసి నేను ఇక్కడ సొరకాయ ముక్కలు అన్నవి యాడ్ చేసుకున్నానండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని నేను ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాను. అప్పుడు మనకి సొరకాయ ముక్కలు అన్నవి సాఫ్ట్గా కుక్ అవుతాయి. ఇంకా కుక్కర్ మీద మూత పెట్టకుండానే ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి. చూడండి 5 మినిట్స్ తర్వాత ఈ సొరకాయ ముక్కలు అన్నవి ఎంత సాఫ్ట్గా అయిపోయినాయో. ఇలా కుక్ చేసుకుంటేనే బాగుంటుంది. అదే మనం కుక్కర్ మూత పెట్టి విజిల్ వేసాము అనేసి అంటే స్మాష్ అయిపోతుంది, మనకి కనిపించవు కూడా అవి. మనకి బోటి సొరకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేను కొద్దిగా కొత్తిమీర అన్నది వేసుకున్నాను. అలానే గరం మసాలా కూడా వేసుకున్నాను. చాలా సింపుల్గా అయిపోయింది కదండి. ఇది టేస్ట్ కూడా బాగానే ఉంది. బాగానే అంటే చాలా బాగుందండి. వాళ్ళు మసాలా కూడా ఎక్కువ ఏమీ వేయలేదు. నేను అంతా ఈక్వల్ క్వాంటిటీలో వేసుకున్నాను కాబట్టి చాలా టేస్టీగా వచ్చింది. ఇప్పుడు నేను ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దీన్ని చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా మనం టమాటా వేసేదానికన్నా ఇలాగ సొరకాయ వేసుకోవచ్చు, గోంగూర వేసుకోవచ్చు, చుక్కకూర కూడా వేసుకోవచ్చు కదండి. ఈరోజైతే నేను సొరకాయతో అయితే ట్రై చేశాను. మీరు కూడా ఇలాగ ఒకసారి సొరకాయతో అయితే ట్రై చేయండి. బోటి కర్రీని చాలా సింపుల్గా ఈజీ కూడా చేసేసుకోవచ్చు కదండి. అలానే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. నా వాయిస్ని అయితే కొద్దిగా ఎక్స్క్యూజ్ చేయండి. వాయిస్ అయితే మంచిగా లేదు, కొంచెం గొంతు నొప్పిగా ఉంది. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.